ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం అలాగే రామనవమి మధ్యలో ఉండడం ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుకూలంతో శుభ ఫలితాలే ఉంటాయి. దాదాపుగా మనము వారం వారం చెప్పుకునేటువంటి వార ఫలితాల్లో ముఖ్యంగా అవే ఫలితాలు చెప్తారు. స్వామి 2 వారాలు బాగుంటాయి అంటారు, 1 వారం బాగుండదు అంటారు, 1 వారం యావరేజ్ అంటారు, రెగ్యులర్ ఇలా చెప్తారంటే కొత్తగా చెప్పేది ఏముంటుంది దాంట్లో? రవి ఈరోజు మేషంలో ఉంటే వచ్చే స్థితి బాగుంటుంది చెప్తాం. అదే రవి వచ్చే వారంలో 4వ వారంలోనో లేదా 5వ వారంలోనో నీచ స్థానంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏమిటి? ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. పోనీ శుక్రుడు మారినా లేదా ఇంకో గ్రహం మారినా అది ఒక రకమైనటువంటి ప్రమాదాన్ని సూచిస్తుంది కదా. రవి 30 రోజులకు ఒకసారి మారుతారు కదా స్వామి అంటే 30 రోజులు మారుతాడు కదా, వృషభంలోకి వస్తాడు. అది శుభస్థానమా, మధ్యస్థానమా, సమస్థితియా అనేది తెలుసుకోవాలిగా. అలాగే శుక్రుడు ఉన్నాడు, ప్రస్తుతానికి శుక్రుడు మీనలో ఉన్నాడు, వక్రించి కుంభంలోకి వెళ్తాడు. అక్కడ శుభస్థానమా నష్టమా చెప్పాలిగా. కాబట్టి ఆయా యొక్క రాసుల యొక్క ప్రభావం చేత మొదటి వారం ఇలా ఉంటుంది, 2వ వారం ఇలా ఉంటుంది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో గ్రహ సంచార స్థితి చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటూ, లగ్నాన్ని ప్రధానంగా తీసుకుంటూ, అష్టక వర్గు రీత్యా ఈ యొక్క గ్రహ సంచారాన్ని షడ్బలాల యుక్తిగా మనం తీసుకొని ఈ యొక్క వార ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ షష్టగ్రహ కూటమి ఆల్రెడీ మరి 29, 30, 31 తేదీలలో మరి ఎట్లా ఉండింది, మరి 1 నుంచి 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయంలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఏప్రిల్ మొదటి వారం అనగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో ముందుగా మేషరాశి వారికి ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. అబ్బా మొదలెట్టాడు రమళ్ళ వీడు, మేషరాజు నెగిటివ్ చెప్పేశాడు అంటే నెగిటివ్ ఉన్న విషయాన్ని నెగిటివ్ చెప్పడానికి భయం ఎందుకండి? తొందరపాటుతనము, డబ్బుల విషయంలో అప్రమత్తం లేకపోవడము, ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం, దూకుడు వ్యవహారము. ఈ షష్టగ్రహ కూటమితో పాటు అంటే ఆ ప్రభావంతో పాటుగా మీ జన్మజాతకం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. షష్టగ్రహ కూటమితో మేషరాశి వాళ్ళకి వచ్చే ప్రమాదం ఏమీ లేదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మసిబూసి మ్యారీడ్గా చేశారు మిమ్మల్ని, ఏదో తెలిసిపోద్దిగా. ఇప్పుడు 29, 30 సంథింగ్ ఏదో డేట్ చెప్పారు. ఆ డేట్లలో ప్రపంచం నాశనం అయ్యేటువంటి యోగం కనపడుతోంది, గ్రహణం కనపడుతోంది. గ్రహణం రోజు బ్రహ్మాండే ఉన్నారు, ఆ తర్వాత ప్రమాదం జరగలేదు. 1వ తారీఖు వచ్చేసింది, ఇప్పుడు మనకి ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. వచ్చే వారంలో కూడా మేషరాశి వారికి ధనయోగం ఉంది, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. ఈ వారంలో మాత్రం ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది. చంద్రుడి యొక్క ప్రభావం చేత ఒకటి, గురుగ్రహం యొక్క ప్రభావం చేత ఒకటి, రెండవది ఇక్కడ 12వ స్థానటువంటి రాహు శని యొక్క సంగమం అంటే 2 కలయిక అనేది మనకి కొంత ఇబ్బందికరంగా కనపడుతుంది ఈ వారంలో వరకు మాత్రం. ఈ వారంలో డిగ్రీ మారిపోయిన తర్వాత రవి శని మరియు శని రాహుల యొక్క డిగ్రీలు మారిపోయిన తర్వాత ఆ రేఖ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రహాలన్నీ కూడా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఇదేమైనా జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి, లాభకరంగా ఉంటుంది. ఇక ఈ వారంలో మీకు మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా నష్టపరంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, అవమానాలు. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి తీవ్ర అవమానాన్ని పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. మీరు నిర్మించినటువంటి చిత్రం ఈ వారంలో విడుదల చేయకపోవడం మంచిది, లేదా నయా పైసా కూడా మీ చేతికి వచ్చే అవకాశం లేదు. రెండవది సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖ నటుడు, నటీమణి ఈ వారంలో ఈ రాష్ట్రం అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. లొకేషన్స్లో మీరు ప్రమాదంలో పడే అవకాశం, వాహనం వల్ల కూడా ప్రమాదం పడే అవకాశం, వాహనం వల్ల కూడా మీరు ఇందులో నటీమణులు, నటులు ఈ రాశి వారు మద్యపాన సేవన చేసి రోడ్డు మీద మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అది కాస్త మీ పరువుకి భంగము కలిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇంతే తప్ప లేనిపోయిన అనవసర విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచించే ప్రయత్నం చేయకండి. కాబట్టి మద్యపానం దూరంగా ఉండండి. ఇక ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తురాళ్ళు పాపం, వాళ్ళు కూడా పాపం అమాయకులేం కాదు కదా. పురుష జాతికి సమాన స్థాయి మాది అనేటువంటి వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, భూ తనఖాల సంబంధిత శాఖలో పనిచేసేవారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్నవారు, శ్రీమూర్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి.
కళాకారుల క్రీడాకారులకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం, రైతన్నులకు కూడా నష్టకరంగా ఉండబోతోంది. కాస్త ఈ బోరు బావులు వేసేవాళ్ళు పెద్దగా ఉపయోగం లేదు. ఈ భూతల్లికి బొక్కలు పెడుతున్నాం తప్ప మనకేమీ జలసిరి ఉండదు. ఎందుకుంటుంది? రైతులు మొక్కలు కట్ చేస్తున్నారు, చెట్లు నాశనం చేస్తున్నారు, పొలాలు 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 ఉన్నటువంటి బండల్ని కూడా, ఉన్నటువంటి కొండల్ని కూడా పిండి చేసి పొలాలు చేస్తున్నారు. రసాయన ఎరువులు వేయడం, దాన్ని పొలంగా తెచ్చుకోవడం, బోరుబావులు వేయడం, నింపడం, ఇది మనకి ప్రకృతి లేనటువంటి వ్యవసాయం తయారైపోయింది. కాబట్టి రైతులు పెద్దగా గొప్పోళ్ళుగా ఉండట్లేదు. నష్టానికి, భారతదేశ నాశనానికి కారణమయ్యే వాళ్ళల్లో రైతులు కూడా ఒక అడుగు ముందుకేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీయాన ప్రయాణిక నష్టాన్ని కలిగించడం, వ్యాపారపరంగా ఇబ్బంది, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, బొటిక్స్, ఇతరత్ర వ్యాపార నష్టాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. జ్యోతిష్య పండితులు మౌనంగా ఉంటేనే మంచిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతివారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరి ఈ రాశి వారు జన్మజాతకాన్ని చూయించుకోవాలి. అలాగే భగవద్గీత పారాయణం కూడా చేయడం మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటే తెలియజేసుకుంటూ శుభమస్తు. నమస్కారం. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి ఖాయం. ఏ పరీక్ష మీరు రాయబోతున్నారో ఆయా పరీక్షలలో సంపూర్ణమైనటువంటి విజయం ఖాయము. టాప్ ర్యాంకులే మీకు, అందులో సందేహమే లేదు. అటువంటి విద్యా జిజ్ఞాస, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కావచ్చు, మీకై మీరు సెల్ఫ్ రియలైజేషన్ కావచ్చు, చదువు మీద ఉన్నటువంటి పట్టుత్వం కావచ్చు, చదువుకున్న వాడే ఉత్తముడైనటువంటి భావన కావచ్చు, మంచి విద్యా లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ట్రంప్ గారి స్థితి ఎలా ఉన్నా విదేశాల్లో చక్కటి పర్మిషన్లు, పత్రాలు ఉన్న వారికి బ్రహ్మాండమైనటువంటి రెడ్ కార్పెట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఉద్యోగ ప్రాప్తి ఈ రాశి వారికి కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు దగ్గర పరిశ్రమ లాభాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైన అవకాశం. రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మిరపగుళ్ళ వ్యాపారం కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా మంచి లాభాలు, పూలు పలుగులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి మంచి లాభాలు, యజ్ఞ యాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, ప్రయాణ సానుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్య భర్తల మధ్య అన్యోన్యత, విడిపోదామనుకున్న దంపతులు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాలు, మంచి వ్యక్తిత్వ వికాసం, ఎవరితో అయినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడి మీ పనిని పూర్తి చేసుకోవడం, మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో మంచి పదోన్నతులు పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, అలాగే బెంచ్ మీద ఉద్యోగం ప్రాయక్ష వెళ్ళడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సోదర మధ్య మైత్రి, వివాహ సంబంధ అనుకూలత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ వారం మీకు చాలా మంచి సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అంటే కష్టే ఫలి, అంటే మిగతా వారికి పుణ్యానికి వస్తాయా డబ్బులన్నీ? రాదండి. వీరికి కాస్త ఎక్కువ శ్రద్ధ. 10 మంది సలహాలు ఇస్తుంటారు కదా, 10 మంది సలహాల్ని వినండి ప్రశాంతంగా. ఏది మీకు ఆచరణ యోగ్యమో అది చెయ్యండి. సలహాలు తీసుకొని నేను మోనార్క్ని, నేను ఆ రాజుని, ఏదో సినిమాలు ఉంటారు కదా, సినిమాలో ప్రకాష్ రాజుని మోనార్క్ అన్నట్టుగా అలాంటి డైలాగులు వద్దు, వినండి. కానీ వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగిర పడకుండా జాగ్రత్తగా ఆలోచించి మీ పెద్దవాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకొని మీకు మనసు నచ్చినటువంటి స్థితిని మీరు పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి కూడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో మంచి లాభాలు. అయితే కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో కన్నా స్వదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లాభాలు పొందుకుంటారు. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. కానీ రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు బలంగానే ఉంటాయి. రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. మనకి వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా
లాభవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చాలా మంచి అనుకూలమైన శుభయోగ. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. అదే స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. విద్యార్థులు సమయ పాలన వల్ల బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం, లేదా పాస్ మార్కులతో సంతృప్తి పడాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రయాణాలు నిద్రలేమితో ప్రయాణం చేయకండి. అనవసరమైనటువంటి దుస్తులతో ప్రయాణం చేయకండి. మద్యపానం చేసిన వాడి బండి ఎక్కకండి. ఇప్పుడు దుర్మార్గుడు అనవసరపు మర్రకళ్ళతో ధర్మానికి వ్యతిరేకం ఉన్నటువంటి వావి వరసలైనటువంటి వ్యక్తులతో, ఇక్కడ వాళ్ళందరూ సోదరుల భావన ఎక్కువగా ఉంది. ధర్మ వ్యతిరేకులు అంటే సనాతన ధర్మ వ్యతిరేకులందరూ కూడా వాళ్ళు దాయాదులుగా ఉంటున్నారు. ఈ మధ్య అన్నదమ్ములుగా కలిసిపోతున్నారు. కాబట్టి మరి సనాతన ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ అన్న విషయాన్ని కనుక మనం పాటిస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. కాస్త కష్టపడితే మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం. ప్రమోషన్ కోసం ఒక వారం వెయిట్ చేయక తప్పదు. బదిలీల కోసం కూడా ఒక వారం వెయిట్ చేయక తప్పదు. విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఉద్యోగంలో మంచి యోగాన్ని పొందుకునే అవకాశం పొందుకుంటారు. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపార పరంగా అనుకూలంగా శుభస్థితి. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా పర్వాలేదు, మంచి వ్యాపార లాభం ఉంటుంది, అనుకూలంగా ధనయోగం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. భాగస్వామితో ఉన్నటువంటి ఒప్పందాలు మరొకసారి చెక్ చేసుకొని మళ్ళీ పత్రాలు రాసుకుంటే మంచిది. బట్ నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ ఉండడానికి అధిక జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రులతో వివాహ సంబంధ చర్చల్లో కూడా జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీకు శుభయోగాలు ఉన్నాయి. జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా సానుకూలంగా శుభస్థితి. జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. కాస్త భగవద్గీత పారాయణ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత ఎక్కువ చేసుకున్న మంచిది. అలాగే రాముల వారి అష్టోత్తరం చదువుకోవడం అత్యంత శుభదాయకంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అదృష్టం ఉంది, కానీ దురదృష్టం కూడా వెంటాడుతుంటుంది. జాగ్రత్త. అదృష్టం ఆమడ దూరం ఉంటే దురదృష్టం అంగుళ దూరంలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి మీరేం కావాలనేది. అంటే ఇక్కడ మీకు కావాల్సింది భగవంతుని యొక్క అనుగ్రహం. దురదృష్టాన్ని వెనక్కి తరిమేసి అదృష్టాన్ని ముందుకు లాక్కోవాలంటే భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, శ్రద్ధ, ఏకాగ్రత, తల్లిదండ్రులతో సమన్వయము, వృత్తి ఉద్యోగాదుల్లో అధిక పరిశ్రమ, వీటి వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. నెగిటివ్ ఏం లేదన్నారండి, నెగిటివ్ ఏం లేదు. కానీ మనం కొద్దిగా చేదార్చుకున్న అవకాశాన్ని వెనక్కి వెళ్ళిపోతుంది. బద్ధకం వల్ల, ఇతరుల మీద అధికంగా ఆధారపడడం వల్ల, ఇతరుల వైపు చూసి మీరు పరీక్ష రాయడం వల్ల, లంచగొండులకు అవకాశం ఇవ్వడం వల్ల, అలాగే కుటుంబ సభ్యులతో అధికంగా మాట్లాడడం వల్ల, అధికంగా మాట్లాడడం అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించడం వల్ల. పెద్దవాళ్ళ నిర్ణయం తప్పుగా తీసుకుంటారు. ఒక 100%, 2% తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు ఉండవచ్చు. అందులో ఎందుకు మరకలు లేరా? వాళ్ళ బిడ్డల్ని వాళ్ళే నాశనం చేసుకునేటువంటి వ్యక్తులు లేరా? కాబట్టి సమాజంలో అటువంటి దరిద్రపు వ్యక్తులు కూడా ఉంటారు, 2% ఉంటారు. కాబట్టి దాని గురించి మనం కాకుండా పాజిటివ్ 98% మీరు స్వీకరించండి, పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కూడా మీకు మంచి వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకోవడం. మరి సామాన్య ఫలితాలు అన్నారు కదా, భగవంతుడు నామస్మరణ చేస్తున్నారు కదా, రామనామస్మరణ చేస్తున్నారు, మీకు కాందే ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు, కానిదే ఉంటుంది. శివాష్టోత్తరం చదువుతున్నారు, మీకు అసాధ్యం కానిదే ఉంటుంది. చెదురింట ధనం ఉంటుంది. భగవన్నామస్మరణ చేయలేదా, మీరు ఎక్కడ వేసినా అక్కడ గుంగల్లాగా అక్కడే ఉండాలి. చెడ్డవారితో మీరు కలవకండి, దూరంగా ఉండండి. తద్వారా మీకు మంచి శుభయోగాలు ఉంటాయిగా. ఏదైనా కళాకారులకి, క్రీడాకారులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభం. అలాగే వ్యాపార పరంగా ప్రతిరోజు మనం అనుకున్నటువంటి వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన ఆదరణ, ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు సామాన్య ఫలితాలనే కనుక మీరు భగవద్గీత పారాయణ, భగవన్నామస్మరణ చేసుకోండి, అదృష్ట యోగం మీ వెంటే ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి 2024 ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఏప్రిల్ మొదటి వారం 2025వ సంవత్సరం. మరి ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ప్రారంభంలో కాస్త తొందరపాటుతనము, అవివేకము, శత్రుల బెడద, లేనిపోని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం,
పెద్దల మాట తిరస్కరించడం. మొదటి 3 రోజులు మీకు ఇటువంటి ప్రమాదం కనబడుతుంది. 1, 2, 3 తేదీలు మీకు నష్టమే కలిగిస్తుంది, జాగ్రత్త. తదుపరి 4 రోజులు మీకు శుభయోగము, వస్తు వాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు శుభ లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభవంతమైన శుభస్థితి, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటినట్లకి బుల్లితెర నటినట్లకు కూడా గొప్ప అవకాశాలు. మీ చిత్ర విడుదల 3, 4, 5, 6, 7 తేదీలలో కనుక చిత్రం విడుదల చేస్తే లాభంగా ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలతని కలిగిస్తుంది. సోదరుల మధ్య సయోధ్య బాగా ఉంటుంది. తప్పకుండా మీ ఆస్తిపాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, పంపకాలు, కోర్టు వివాదాలు, సమస్యపైన శుభయోగం. కానీ ప్రారంభమైనటువంటి 3 రోజుల్లో మీరు ఒక నరకమే. సోదరుల మధ్య విభేదాలు, తోటికోడల మధ్య యుద్ధాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్పిన మాట విని సోదరుల మధ్య విభేదాలు. తోటి కోడళ్ళ వల్లనే, మొహమాటలేకుండా చెప్తున్నాను నేను, తోటి కోడళ్ళు అది కూడా ఏంటి పాపం, వాళ్ళు కూడా అటువంటి లేదు. కానీ ఈ యొక్క ఆడపిల్ల ఇంటి కోడళ్ళ యొక్క అమ్మలు ఉంటారు కదా, అమ్మలు నాన్నలు, నీ ఆస్తి నువ్వు అడుగు, ఇల్లును అడుగు, ఈ పొలం నీకెందుకు, పై పొలం నీకిమ్మను, ఆ కింది ఇల్లు నీకెందుకు, ఇటువంటివన్నీ నేర్పించి మీ కుటుంబాలలో నిప్పుని వెదలుతున్నారు వాళ్ళు. మీ కుటుంబం కూలిపోవడానికి కారణము మీ అమ్మలే అవుతారు. ఆడపిల్లలు జాగ్రత్త. భార్యాభర్తల మధ్య భేదం. ఈ తల్లిదండ్రులని హింస పెట్టినప్పుడు నీ తల్లిదండ్రులని నీ యొక్క అన్నలో తమ్ముడు హింస పెట్టరా రేపు ఫ్యూచర్లో? కాబట్టి ఈ తత్వాన్ని ఎందుకు మీరు వదిలేసుకోవడం అర్థం కాదు. అందుకనే ప్రతి ఇంట్లో కూడా విడాకులు విడాకులు విడాకులు, వేరు కాపురం. ఒక దరిద్రుడు ఉన్నాడు. ఈ మధ్య మా బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోతే దాదాపుగా ఆ చనిపోయినటువంటి కొడుకు అమెరికాలో ఉంటాడు. వాడు రమ్మంటే మాట పట్టింపులతో నేను రాను, నాకు సమయం లేదని చెప్పాడు వాడు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనది. కాబట్టి మనం అటువంటి డబ్బు మీద వ్యామోహం, పెళ్ళాం మీద వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తులకి మరి తల్లిదండ్రులు కేవలం పరాయి వాళ్ళని కనపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే నష్టం. ఏదేమైనా ఈ వారంలో మీరు చాలా అటువంటి దుర్మార్గులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు అంటే ప్రారంభ 3 రోజులు. తదుపరి మీకు అదృష్టం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంపద, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ శుభజీవనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మనకి ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాలు. తదుపరి 4 రోజులు అదృష్టయోగం ఉంటుంది. ప్రారంభ 3 రోజులు చాలా మౌనంగా రామనామ స్మరణ చేస్తూ, భగవద్గీత పాలన చేస్తూ, విద్యార్థులు అధిక శ్రమ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకు దూరంగా ఉంటూ, తర్వాత తీసుకోవాలి లంచం అనకంటే అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్ వైపు మొదటి 3 రోజులు వెళ్లకుండా తదుపరి 4 రోజుల్లో 2 రోజులను షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్, లాటరీ, జూదల్లో డబ్బులు పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకొని వృత్తి ఉద్యోగాదుల్లో కుటుంబ సౌఖ్యాన్ని, ఆనందమయ సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని పొందుకుంటూ ప్రతివారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా ఏప్రిల్ మొదటి వారం 2025వ సంవత్సరం ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి శ్రీరామనవమి మధ్యలో మనకేం ప్రాబ్లం అండి? తప్పకుండా అక్కడ ఉగాది నుంచి అనేక గ్రహాల యొక్క అనుగ్రహం, ఇక్కడ రాముల వారి, సీతారాముల వారి అనుగ్రహం మనకి వారంలో తప్పకుండా మంచి యోగాలే ఉంటాయి. ఏ 1-2 రాశులకు పూర్వజన్మ సుకృతం లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్ప ప్రతి రాశి వారికి దాదాపు అనుకుంది. నాకు తెలిసి ఫస్ట్ రాశి, లాస్ట్ రాశికే కొద్ది నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఏప్రిల్ మొదటి వారంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, చాలా మంచి శుభ ప్రయోజనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకున్న వ్యక్తుల్ని, వస్తువుల్ని, ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, కృత్రిమ సహజమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కోర్టులో ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం, బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్ అపార్చునిటీ. ఎక్కడ స్వామి ఆన్ సైట్ ఉన్న ఉద్యోగాలు పోయి అందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారంటే, వెనక్కి వచ్చేస్తున్న వారి కారణం ఏంటి తెలుసా? సరైనటువంటి ధృవ పత్రాలు లేకపోవడం వల్ల, అధీకృతమైనటువంటి పత్రాలు లేకపోవడం వల్ల, వాళ్ళకి సరైనటువంటి పాస్పోర్ట్ లేకపోవడం వల్ల, అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అంటే ఫుల్ లెంత్ ఉద్యోగాలు, చదువు మానేసి ఫుల్ లెంత్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉండడం వల్ల మన దేశంలో కూడా ఈ తప్పుడు వ్యక్తులు, రోహింగ్యాలు అంటారే, అటువంటి వ్యక్తులు, ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు అక్రమంగా మన దేశంలో ఉంటే ఇస్తామా? ఇప్పుడు నీ ఇంట్లో పక్కింటి వాడు వచ్చి అక్రమంగా ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఆలోచించండి. పోనీ కొన్ని రోజులు చుట్టచూపుగా వచ్చిన వాడు పర్మనెంట్గా తిష్ట వేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నీకుండే బియ్యం గొప్పాడు, అది మీ ఇంటి వాళ్ళకి సరిపోదు, వానికి ఎన్ని రోజులు పెడతావు నువ్వు? కాబట్టి వలసదారులు మాత్రమే వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలంతే. నేను ఈ వెస్ట్ బెంగాల్లో ఉంటా, నేను హైదరాబాద్ పాత బస్తీలో ఉంటా, నేను నెల్లూరు పట్టణంలో ఉంటా, కర్నూలులో ఉంటా, ఇటువంటి కుదరదు. ఎవడైనా సరే అక్రమంగా మన దేశంలోకి వచ్చినప్పుడు తరిమేయాల్సిందే. అది రోహింగ్యా కానీ, మోహింగ్యా కానీ, ఎవడైనా సరే. ఇక్కడ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్రమంగా ఉండాలి, సరైన ధృవపత్రాలతో ఉన్నాయి, ఇక్కడ కష్టపడతాను, నా దేశానికి అభివృద్ధికి కారణమవుతాను, పర్వాలేదు, అలాంటి వాళ్ళని
తప్పకుండా ఆహ్వానిస్తాం మనం. తప్ప దేశ నాశనానికి కలిగించి తిష్ట వేసుకొని పుణ్యాన్ని కూర్చుంటా, ఫ్రీ రేషన్ కార్డు, ఫ్రీ ఆధార్ కార్డు పెట్టుకుంటా, ఫ్రీ ఇల్లు పెట్టుకుంటా, దొంగ ఓట్లు వేస్తా, అలాంటి వాళ్ళని వెళ్ళగొట్టండి. అలాగే వేరే దేశంలో ఉంటే కూడా తన్ని తరమేస్తారు వాళ్ళు. అలాగా దాని గురించి కంపల్సరీ ఉద్యోగం వస్తుంటే ఉద్యోగం వస్తుంటే ఏం చెప్పాలి మీకు? తప్పకుండా మంచి ఉద్యోగ లాభం ఉంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గులు సూపర్ స్టోర్ లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారు మంచి ఈవెంట్స్, వ్యవసాయదారులకి బ్రహ్మాండమైన పంట లాభాలు ఉన్నాయి. ఆ గాలి తుఫాను వచ్చిందంటే అన్ని నష్టపోయింది. ఎంత నష్టపోయిందో ఆ రైతుకు తెలుసు, ఎన్ని మామిడి చెట్లు రాలిపోయినాయో ఆ వ్యక్తులకు తెలుసు. కాబట్టి అందరి రైతులు పెద్ద నష్టపోయింది ఏం లేదు. 0.2% లేదా 2% వ్యక్తులకి నష్టం ఉన్నది మాత్రాన ఇక మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నష్టం ఉందని చెప్పడానికి లేదు. కాబట్టి రైతులకి పంట లాభం ఉంది. మామిడి పళ్ళు కానివ్వండి, ఇతరత్ర పళ్ళ తోటలు కానివ్వండి, పొద్దుతిరుగుడు పువ్వు కానివ్వండి, మంచి లాభాలు ఉన్నాయి, బ్రహ్మాండ లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి బ్రహ్మాండమైనటువంటి లాభం. రొయ్యలు, చేపల జిల్లా వృద్ధి బాగా ఉంది. ఒకసారి ఆదివారం పూట పొద్దున వెళ్ళండి, బయటికి వెళ్ళండి, భాగ్యంలో కానీ ఊళ్ళల్లో కానీ హైవే రోడ్ల మీద కానీ పాపం బతుకున్న చేపల్నే తోముతుంటారు. పాపం మీకు ఎలా తెలుసండి? నా కళ్ళు ఉన్నాయి కదా, కబూతును కాదుగా నేను, కళ్ళు ఉన్నాయి కదా, పాపం చూస్తుంటాం. కోళ్ళని ఎంత కోస్తారు, చేపలను ఎలా చేసేస్తారు, రోడ్ల మీద వేలాడదీస్తుంటారు, మాంసం ముద్దలను వేలాడదీస్తుంటారు. సరే, ఆ తిన్నవాడి కర్మ మనకు అనవసరం. కానీ అంటే రొయ్యలు, చేపల చెల్లి వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పడం నా ఉద్దేశం. మంచి లాభసాటి వ్యవహారమే. ఆదివారం తినకూడదు అంటే తింటూనే ఉంటారు. సో కాబట్టి అది మీ ఇష్టం అనుకోండి. సో ఇలా వ్యాపార లాభం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధిని పొందుకుంటారు. మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం. మన రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో లాభసాటి వ్యవహారము, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. జ్యోతిష్య పండితులకు మంచి పేరు ప్రతిష్టలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశము. చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రయత్న లాభాలు, ఇలా అనేక రకాలు అనుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఇలా ప్రతి విషయంలో కూడా సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికేమండి బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండ యోగాలు, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, రెండవ కారు కొనుగోలు చేసే అవకాశం, రెండవ గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం. రెండిళ్ళ పూజారి కాదండోయ్, ఒక ఇంటి పూజారి. పాపం మంచి సౌకర్యవంతమైన కుటుంబ సౌఖ్యం, అద్భుతమైనటువంటి ఆనంద యోగం, పట్టుదల బాగా ఉంటుంది, మొండితనం కూడా బాగా ఉంటుంది. దానివల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంటే మొండితనంతో, పట్టుదలతో మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వంటి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మన రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా చాలా మంచి సౌకర్యవంతమైన వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా చక్కటి అవకాశం, గొప్ప అవకాశం, ఆనంద యోగం, తప్పకుండా ధన, కనక, వస్తువాహన ప్రాప్తి. ముఖ్యంగా మీ చిత్రం విడుదలవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, లాభసాటి వ్యవహారం, కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభాన్ని పొందుకోవడం కూడా జరుగుతుంది. రాజకీయ భవిష్యత్తుకి అనుకూలవంతమైన శుభస్థితి, మంత్రి పదవి రావచ్చు, లేదా మంచి పేరు ప్రతిష్టలు రావచ్చు, రాజకీయ రంగ ప్రవేశం జరగవచ్చు, ఏదైనా వ్యవస్థకి నాయకుడిగా ఉండవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి అభివృద్ధి, పేరు ప్రతిష్టలు, విదేశాల, స్వదేశంలో కళా క్రీడా ప్రదర్శన కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవనానందం ఉంటుంది, మంచి సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు. రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మీకు ఆనందమయ సుఖజీవనం, వ్యాపార భాగస్వామితో లాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యా లాభము, విదేశాల్లో కూడా ఉద్యోగ లాభము, స్వదేశంలో కూడా ఉద్యోగ అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, స్వదేశంలో, విదేశాల్లో కూడా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ
శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఏప్రిల్ మొదటి వారం 2025వ సంవత్సరం. మొదటి 3 రోజులు మౌనము, పెద్దల మాట మాత్రం వినడం, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం. మిగిలినటువంటి 4 రోజులలో ధన కనక వస్తు వాహన ప్రాప్తి, అదృష్టం మీదే. కానీ వారం రోజుల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకరమైన వాతావరణం. ఈ వారం రోజుల్లో కూడా మీకు శుభకార్యాచరణ, వృత్తిలో లాభాలు ఉన్నాయి. డబ్బు విషయంలో, చదువు విషయంలో మాత్రం మొదటి 3 రోజులు కాస్త కఠినంగా వ్యవహరించండి. అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. విద్యార్థులు చదువు పైన అశ్రద్ధగా ఉన్నా పోదాంలే పర్లేదు, ఇంకొక టైం ఉంది కదా, అరగంటలో వెళ్ళిపోతామని చెప్పేసి అశ్రద్ధ చేసినా మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళేసరికల్లా ఏదో ఒకటి ఇబ్బంది ఏర్పడుతుంది, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో మొదటి 3 రోజులు కూడా పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే ఉండే ప్రయత్నం చేయండి. జాతకాలు బాగున్నా సరే గంట ముందుగానే మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, బెస్ట్ ర్యాంకులు వచ్చే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. మొదటి 3 రోజులు మిమ్మల్ని లంచాలకి, మిమ్మల్ని ఏమార్చి, మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా ప్రకటించాలన్నటువంటి వ్యక్తులు కొంచెం ఉంటారు. పక్క వాళ్ళందరూ మంచి వాళ్ళు ఎందుకుంటారు? అలా అందరూ మంచి వాళ్ళు ఉంటే సమాజం ఎలా ఎందుకుంటుంది? ఎప్పుడూ శివాజీ పరిపాలన ఉన్నటువంటి, రాముల వారి పరిపాలన ఉన్నప్పుడు ఎలా ఉండిందో సస్యశ్యామలంగా అలాగే ఉంటుంది. కానీ పక్కవాడు బాగుపడితే మనం ఓర్వలేని తనం ఉన్నటువంటి రోజులు. ఈ యూట్యూబర్ కిరణ్ శర్మకు మంచి పేరు వచ్చిందా, వీడు బాగా చెప్తున్నాడా, వీడి కింద లాగేద్దాం అనేటువంటి వ్యక్తులు, తప్పుడు మాటలు మాట్లాడదాం అనేటువంటి వ్యక్తులు, పనికి మాలిన వాళ్ళు చెప్పిన విషయాన్ని లక్షలు చూసి వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించడం, ఈ మధ్య బూతులకు ఎక్కువ ఉంటాయి. పిల్లల్ని ఎత్తుకునే అసభ్యంగా టచ్ చేయడం, వాటికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. తప్పుడు మార్గంలో వెళ్ళడం, అసభ్యమైనటువంటి శరీర అవయవాలు చూపిన వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఎక్కువ ఉంటాయి. మంచి చెప్పేవాడికి ఇప్పుడు ఉండదు. మంచికి దూరంగా పెడతారు, చెడుని వెంటనే ఆకర్షిస్తారు. ఎందుకు? సొల్లు గార్చుకోవడం, అక్రమంగా సంపాదించడం, ఎవరిని చంపేద్దాం, ఎలా చంపేద్దాం, ఇటువంటి వాటికే మీరు ఎక్కువ ఉన్నారు. మంచికి లైక్స్ కొడదాం, షేర్ చేద్దాం, 10 మందికి ఉపయోగపడే పని చేద్దాం అవసరం లేదు. కాబట్టి మీరు ఈ వారంలో వీరికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. మొదటి 3 రోజుల్లో కొద్దిగా మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త ఉండి. తదుపరి మీకు ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆనందమయ జీవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభం వచ్చే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ భవిష్యత్తు అనుకూలంగా ఉండడం, కళాకారులకి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి, ఆస్తి లాభము, కోర్టు వదల సమసిపోవడం, సోదర మైత్రి, మాతాపితుల సౌఖ్యము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, విందు వినోదాదులు పాల్పంచుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ సాధించడం, ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం ఉంటుంది. మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉంటే మిగిలిన రోజుల్లో కూడా సుఖము, సంతోషము, ఆనందము ప్రతి వారము కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అష్టైశ్వర్య ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి వారం మొత్తం కూడా మొదటి వారం సామాన్య ఫలితాలు. అంటే నిస్తేజము, ఇది నా చేత కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని ఆత్మన్యూనతాభావం, అంటే ఇంగ్లీష్లో, ఆంగ్లములో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇది ఉన్నందువల్ల మీరు ఎదగడానికి కష్టం. ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ కాస్త జాగ్రత్తగా కొద్దిగా శ్రమ పడితే చాలు, బెటర్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఉద్యోగంలో మంచి బెటర్ ఎంప్లాయ్మెంట్ అవార్డు అందుకోవచ్చు. ఏదో చేసినా అంతేలే, వాడని గుర్తించాడు, నా కొలీగ్ నా మాట వినడు, నా మీద రిమార్క్ ఇస్తాడు అన్నటువంటి లేజీతనంతో అశ్రద్ధ చేసినా మీరు నష్టపోతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా కొద్దిగా మనం చైతన్యవంతంగా ఉండగలిగితే మంచిది. వారంలో మీకు సామాన్య ఫలితాలు చెప్పబడుతున్న శుభయోగాలు ఉన్నాయిగా. భగవంతుడు అనేటువంటి స్వామివారి నామస్మరణ, అమ్మవారి నామస్మరణ, భగవద్గీత పారాయణం, మీకు నచ్చిన అధ్యాయాన్ని నచ్చినన్ని సార్లు చదవండి. చాలా చాలా మంచి ప్రయోజనం. మీకు మీరే చైతన్యవంతులుగా మారుతూ ఎక్కడ ఎటువంటి
ప్రయోజనాలు పొందుకోవచ్చు, ఎటువంటి సూచనలు సలహాలు తీసుకోవచ్చు, ఎటువంటి వారితో మనం కలవచ్చు అనే విషయం భగవద్గీత ద్వారా మీకు తెలుస్తుంది. చాలా మంది అంటారు, ఏం స్వామి ఎప్పుడు భగవద్గీత చదవమంటావు, ఎందుకు ఆ భగవద్గీత అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకమైనటువంటి చైతన్య స్థితి ఉంది. దాన్ని మీరు మీ ఉద్యోగానికి, మీ వృత్తికి, మీ శరీరానికి, మీ మనస్సుకి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అలా అడాప్ట్ చేసుకోగలిగితే ఆ కార్యం మీకు విజయం ఎలా పొందుకోవచ్చో చూపిస్తుంది. మరి ఏ వృత్తి అయినా సరే భగవద్గీతని మీ వృత్తికి అడాప్ట్ చేసుకోండి, దాన్ని మీ వైపు తిప్పుకొని మీరు దాన్ని చదవండి. ఇప్పుడు మీరు సపోజ్ మెకానిక్ ఎలా ఉంటే మంచిది, ఎవరితో ఇలా ఉండాలి, ఎటువంటి వాళ్ళని మీ చేతి కింద పెట్టుకోవాలి, ఎటువంటి వాళ్ళతో మీరు దూరంగా ఉండాలి, ఎటువంటి బైక్స్ని నేను రిపేర్ చేయగలుగుతాను, ఎటువంటి బైక్ని నేను కొత్తగా క్రియేట్ చేయగలుగుతాను, ఏ బైకర్ ఎలా ఉంటాడు అంటే ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకోవాలి. అది భగవద్గీతలో అశ్వత్థాముడు ఏంటి, అలాగే ద్రోణాచార్యుడు ఏమిటి, భీముడు ఏమిటి, వీళ్ళందరినీ గురించి కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. సమస్యని మీరు అడాప్ట్ చేసుకొని పరిష్కారాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటే తప్పకుండా మీకు భగవద్గీత మీకు అనుసంధానం అయి ఉంటుంది ప్రతిరోజు. ఇది భగవద్గీత అంటే. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకరం, మంగళప్రదం, అనుకూలత, సమయపాలన ఉంటే చాలు, కొద్దిగా శ్రమ పడితే చాలు అనుకూలత. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. ప్రజలు చేపల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అసలు ఈ వ్యక్తులు నాకు కరెక్టేనా, ఈ వ్యక్తులతో నా వ్యాపారం కానీ వ్యవహారం కానీ ముందుకు వెళుతుందా, వాళ్ళ గురించి తెలుసుకోండి. వివాహ సంబంధాలు వస్తాయి కదా, ఈ కన్సల్టెన్సీ ద్వారా కానీ, వివాహ సంబంధాలు కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి సంబంధం వచ్చినప్పుడు కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం ఇస్తా అని చెప్పినప్పుడు 1కి 10 సార్లు చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. దానివల్ల మీకు మంచి పరిపూర్ణత ఉంటుంది. ఎస్, నేను ఎందుకు ముందుకు వెళ్ళవచ్చును, నో నేను ముందుకు వెళ్ళకూడదు అన్న విషయ స్ఫురణ మీకు తెలుస్తుంది. తద్వారా మీకు ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి లాభాలు, ధనయోగాలు, సంతాన యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన అదృష్ట శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. వివాహాది నిశ్చయితాములు, అనుకూలతలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా లాభదాయకమైన స్థితి. కుటుంబ సఖ్యత, ఆస్తి లాభాలు, ఆనంద యోగాలు, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త సమయపాలన, భగవన్నామస్మరణ చేస్తూ పెద్దల మాట వింటే అష్టైశ్వర్య ప్రాప్తి మీ సొంతము. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి వారికి 2025 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మొదటి వార ఫలితాలు. ఈ రాశి వారికి అదృష్ట యోగం బాగా ఉందండి. భగవంతుడు మీ అందే ఉన్నాడు. రోజువారి ఫలితాల్లో ఒక్కొక్కటి చిన్నగా ఏమైనా ఇబ్బందులున్నా వార ఫలాలు మాత్రం బంపర్ శుభయోగాలు కనబడుతున్నాయి. చాలా మంచి అదృష్ట యోగాలు, ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మ లాంటి వ్యాపారాలు విదేశాల్లో కూడా మీరు విస్తరించే అవకాశం, వేరే రాష్ట్రానికి విస్తరింపజేయగలిగే అవకాశం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం, సోదరుల మధ్య సఖ్యత, సోదరిమణులతో అనుబంధము, ఆనందకరమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సివిల్స్, అలాగే సిఏ లాంటి పరీక్షలు కానీ, లేదా లా పరీక్షలు కానీ, సెట్ పరీక్షలు కానీ, ఏవైనా సరే ఈ వారంలో పరీక్షలు ఉంటే ది బెస్ట్ ర్యాంక్ వచ్చేది ఎవరే అంటే దాదాపు కొన్ని రాష్ట్రాల్లో ఇదొక రాశి కూడా చెప్పవచ్చు. ది బెస్ట్ ర్యాంక్స్, ఖచ్చితంగా మంచి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం. మరి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న రిచెక్ అవుతుంది కదా, అంటే మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు రిచెక్ చేస్తుంటారు. ఆ రిచెక్కింగ్లో మీకేం ప్రాబ్లం ఉండదు. మీకు తెలుసు మీరు బ్యాక్ డోర్ ద్వారా వచ్చినా అని, కానీ మీ పనితనం వల్ల మిమ్మల్ని అద్భుతంగా ఆ యొక్క స్థానంలో ఉంచే అవకాశం, పర్మనెంట్ చేయగలిగే అవకాశం, ప్రమోషన్ కూడా ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఇది అదృష్టం అంటే. అదే మీరు మీకంటే టాలెంట్ ఉన్న ఒకడు ఉంటాడు పాపం, వాడు బ్యాక్ డోర్ ద్వారా ఇచ్చాడు, వాడు ఉద్యోగం కోల్పోతాడు. మీకంటే టాలెంట్ ఒకవేళ లేకపోతే మీకు ఉద్యోగం ఇప్పించిన వాడు పాపం వాడు మాత్రం వెనక్కి వెళ్ళిపోతాడు, మీరు మాత్రం బాగానే క్షేమంగా ఉంటారు. అదే గ్రహచారం అంటే. జన్మజాతక ఫలితాలు అలాగే ఉంటే, ఈ గోచారణ ఫలితాలు ఇలా ఉంటే తప్పకుండా చెడు కూడా మీకు అనాంతంగా, ఆశాంతంగా మీకు మంచి జరుగుతుంది. ఏదేమైనా సరే మీకు ఈ వారంలో వజ్ర, వైఢూర్య, ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి,
మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, బుద్ధిబలం, రుణపీడా పరిహారం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థినికి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశంలో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగం, ఇంకా వెళ్ళిపోదాం తట్టాపుట్టు సర్దుకుని అనుకున్న వ్యక్తులకి సడన్ గా ఉద్యోగం రావడం, ఇక 4 రోజుల్లో మనకి వీసా ముగిసిపోతుంది, ఇక వెళ్ళిపోదని చెప్పి తట్టాపుట్టు వాళ్ళకి టక్కన మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం బలంగా ఉంటుంది. తప్పకుండా ఈ వారాన్ని మీకు ఆర్థిక ప్రయోజనం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకి లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. ప్రతి వ్యాపారంలో కూడా మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చక్కటి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. వారం మొత్తం కూడా మీకు చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనంగా చెప్పవచ్చు. ప్రతి వారం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే. భగవంతుడు మీకు అన్ని శుభయోగాలని కలిగించబోతున్నాడు. ఎక్కడ స్వామి ఏళ్ళనాడు శని ప్రభావం ఎండింగ్లో ఉంది? ఎండింగ్లో ఉంటే మీకేం ప్రాబ్లం అండి? మీ నెలలో శని ఉన్నాడు. ఎవడు చెప్పాడు మీకు మీ నెలలో శని ప్రమాదాన్ని కలిగిస్తాడని? చెప్పినటువంటి ఎవ్వడు కూడా జ్యోతిష్యం రాదని వాళ్ళకి ప్రూవ్ చేస్తాను నేను. జ్యోతిష్యం రాదు వాళ్ళకి. గోచార ఫలితాలు ఎవరికైనా సరే 40 నుంచి 50% వరకు మాత్రమే ఉంటాయి. జన్మజాతక పరిస్థితుల్ని ఎక్కువగా అంచనా వేసుకోవాలి. గోచారంలో శని మీకు 12వ ఇంటికి వచ్చినా శని ప్రభావం మీ మీద ఉండదు. పాజిటివ్ ఇవ్వకపోవచ్చు, నెగిటివ్ మాత్రం ఇవ్వడు. కారణము గురువు గారి స్థానంలో శని ఉండడమే. ఇది ఎవ్వడైనా సరే, ఎంత పెద్ద తెల్ల జుట్టుడు ఉన్నాయి సరే, అసలు వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి అడగండి. ఏ జ్యోతిష్కుడు కుటుంబాలు బాగున్నాయి అడగండి. ఇలా ఉపన్యాసిస్తారు కదా, కొడుకుల కాపురాలు పోయి, కూతుర్ల కాపురాలు పోయి, గందరగోళం అయిపోయి, ఒక ఆయనకి 2 పెళ్లిళ్ళు చేసుకొని 3 దాన్ని తప్పుగా అనుకోవద్దు. కోర్టు కేసులలో ఉండి అనవసరమైనటువంటి అడ్డమైన వాళ్ళ జాతకాలు చెప్తూ తప్పుడు సమాచారం బయటికి వేసి పోలీస్ స్టేషన్లో కాలం గడిపి అందరి ముందు ప్రమాణ పత్రం ఇచ్చిన క్షమించమని అడిగి, ఇలాంటి వాళ్ళ చెప్పేది ప్రారంభంలో ఎక్కడున్నారు, ఏ సినిమాలకి పూజలకి వెళ్ళారు, పురోహితులు ఎక్కడున్నారు, అటువంటి వాళ్ళ మద్యపానం చేసి మాంసాహారం తినేవాళ్ళు మీకు జ్యోతిష్కులా? ఎవడు చెప్పాడు మీకు జ్యోతిష్కులని? ఇదంతా మీరు ఇవన్నీ కూడా నమ్మకుండా ఒక మంచి విషయాన్ని 2-3 రకాల పంచాంగాల్ని పూర్తి స్థాయిలో దాన్ని చదువుకొని స్పష్టమైనటువంటి విషయ సేకరణ మీకు ఇస్తున్నప్పుడు మాత్రమే వీడు చెప్పేది ఏం జరగదు, వాడు చెప్పేది మీకు అంత బ్రహ్మాండం ఉందా, హీరోయిన్ల గురించి హీరోకు చెప్పినంత బాగుందా, వాళ్ళ గురించి మీకు ఏం నచ్చింది వాళ్ళు చెప్పే విషయాలు అంటే, షష్టగ్రహ కూటమి మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఛాలెంజ్ రాసి పెట్టుకోండి, నా దగ్గరకు వస్తే మీకు బతుకుతారని చెప్పిన వాళ్ళది బాగుందా? ఎక్కడున్నారు మీరు? ఇది రాసుకుందాం, వచ్చే వారాలు మనం రాసుకుందాం. ఇదే విషయాలు చెప్దాం మనం ఎలా ఉందనే విషయాన్ని. వచ్చే వారాలు చెప్పి కామెంట్ చేయండి. గత 4 వారాలు మీరు తీసుకోండి, 4 వారాలు మీకు జరిగిన సంఘటనలు తీసుకోండి, నాకు వాళ్ళు రిప్లై ఇవ్వండి. మోర్ దెన్ 70% నేను సక్సెస్ఫుల్గా రేట్లో ఉంటాను. ఇది ఛాలెంజ్ చెప్తాను. కాబట్టి నేనేది వాళ్ళని కించపరచట్లే. తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్ళని తలకెత్తుకోకండి. ప్రకటనల ద్వారా 50,000 రూపాయలు ఇచ్చి ప్రకటన చెప్పించుకొని కమర్షియల్ టీవీలలో ఇప్పించుకొని గొప్పగా అయిపోయాని గంభీరంగా చూపించేసి మీరు ఆ యాంకర్ కూడా మాట్లాడడం రా, యాంకర్ కూడా తెలుసు ఇవన్నీ ఉత్తివే అని, అయినా సరే దాన్ని 10 మంది చెప్పే ప్రయత్నం చేయడం, ఇదంతా వరకు సమంజసం? ఛాలెంజ్ చేస్తున్నాను నేను. గోచార ఫలితంలో ఈ రాశి వారికి ఎటువంటి ప్రమాదం లేదు. కుంభరాశి వారికి అనుకూలత, ఆనందయోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందమయ జీవనం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన శుభయోగాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, గృహయోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆనందమే సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం. తప్పకుండా ఈ వారంలో మీకు అదృష్టయోగం కనబడుతోంది. శ్రమాధిక్యత వల్ల మంచి లాభాలు ఉన్నాయి, అదృష్టయోగాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కఠినమైన పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మీరందరూ కూడా మంచి అదృష్టం ఉందో చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
ఇక మీన రాశి వారికి 2025 ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు. దాదాపుగా వీరికి లేనిపోని అనవసరపు గొంతమ్మ కోరికలు, ఇక నేను తప్ప నాకెవ్వరు సమానులు కారు, నాకు నేనే పోటీ అనేటువంటి అహంభావ తత్వం, తొందరపాడతాను, మితివిటువంటి ఇబ్బంది, ఒక రకంగా వీరికి కొంత నెగిటివ్ ప్లానెట్ పొజిషన్ కూడా ఉందని చెప్పొచ్చు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం అదే కదా. బండి వేగాన్ని నేను 200 స్పీడ్ లో నేను తప్ప ఇంకెవరు పోలేదని చెప్పేసి 200 స్పీడ్ లోనే వెళ్తారు. 200 స్పీడ్ లోనే మీరు యమధర్మరాజు పక్కన ఉండడం కూడా ఖాయమే. మద్యపానం, నేను ఎత్తినటువంటి బాటిల్ దించకుండా తాగుతాను, అలా 10 బాటిల్ తాగుతాను, 11 బాటిల్కి మీరు డైరెక్ట్ గా మీరు యమధర్మరాజు కింకరుల మధ్యలోనే ఉంటారు, మీరు యమకింకరుల మధ్యలో. అది ఖాయం. ఏమిటండి శుభం బరకల పెళ్లి కొడుకంటే ఇలా చెప్తారు మీరు. ఒరే నువ్వు మందు కొట్టి చచ్చిపోతావు అంటే దాన్ని నేను భయపడించబడాలి, మందు కొట్టకు, బతుకుంటావు హ్యాపీగా, ఇది ఆలోచించాలి కదా. అంటే చెప్పితేనేమో చెడైపోతాను, చెప్పకపోతేనేమో నాకేం రాదు. ఏదో నేను షేర్ మార్కెట్ చెప్తే కూడా ఎవడో ఎర్రి వేదవు కూడా ఒక ఎర్రి మాట మాట్లాడతాడు, మరి వారు ఎర్రి వాళ్ళకి పుట్టుంటాడు. అంటే అలాంటివి ఇక్కడ చెప్పేది వినాలి. ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి, పరీక్షా సమయానికి వెళ్ళండి, అంటే పరీక్ష గంట ముందుగా వెళ్ళండి, పెద్దల మాట వినండి, అల్పమైన ప్రేమ కలాపల ముందు తెలకండి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రజలు చేవల ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమని బిచ్చం ఎత్తుకోకండి, లంచగొండలుగా పట్టుబడతారు, కృష్ణ జన్మస్థానంలో కాలం గడపాలి, మీ కలర్ ఫోటో పేపర్ లో వస్తుంది, దాన్ని మీరు ఏం చెయ్యలేరు, కానీ జాగ్రత్తగా ఉండండి, లంచాలు దూరంగా ఉండండి, అనవసర వ్యక్తులకి దూరంగా ఉండండి, చెడు మాటలు మాట్లాడకండి, మరకలకి దూరంగా ఉండండి, చెడ్డవారికి ఎంత దూరంగా ఉండడం మంచిది, చెడ్డవారితో వస్తేనే మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు మీ మొబైల్లో ఫోటోలు తీసి వాడికి పంపడం ఎందుకు, ఆ బూతు ఫోటోలు పంపడం ఎందుకు, వాడితో నగ్నంగా మీరు వీడియోలు పంచుకోవడం ఎందుకు, అవసరం ఏముంది, ఈ విషయాన్ని కనిపెట్టండి. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, బుద్ధి లేదు మీకు, జ్ఞానం లేదా, పిల్లలు చెడిపోయిన తర్వాత మనం ఎందుకు వాళ్ళని బెదిరించాలి, పిల్లలు జాగ్రత్తగా ఉంచుకుంటే. నేను మేజర్ని, ఆ మధ్య మనం వీడియోలో చూసాం, పాపం ఒక తమిళనాడులో బయటకు వచ్చేసి రాత్రిపూట అమ్మ నీ కాళ్ళు మొక్తమ్మా, వద్దమ్మా, ఇంటికి రా తల్లి చూడండి అంటే వాడి ఫ్రెండ్ వాడితో వచ్చేసి లేదు మేము మేజర్లో మేము పెళ్లి చేసుకుంటున్నాం. ఆ తండ్రి మనోవేదన. అప్పుడే మీ కామెంట్స్ రావా, అంటే కని పెంచిన తర్వాత మీకు కామెంట్స్ లాంటివి పెట్టడానికి రాదా, ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమలు మీకు ఉండవా, తండ్రిని గుండె మీద తన్ని తల్లిని చావదొబ్బిచ్చేసి మీ ప్రేమ కలాపాల్లో నీ ప్రియుడితో ఇంకా బ్రాకెట్ లో మాట మాట్లాడదు, వాడితో వెళ్ళిపోవడమేనా, మరి దానికి మాత్రం అప్పుడు నాన్న డబ్బులు అక్కర్లేదు, అప్పుడు నాన్న అవసరం లేదు, మీకు వాడు కావాలి. ఇటువంటి ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల కంటంజరి పెట్టించిన వారు ఎవరైనా సరే బాగుపడరు. మళ్ళీ మీకు 6 నెలల్లో సంవత్సరం విడాకులు ఖాయం, మళ్ళీ మీ బతుకు వీధిన పడడం ఖాయం, ఇది గ్యారంటీ. ఏదంటే అలా చేస్తారంటే మీరు 10% మంచిగా ఉండవచ్చు. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఇప్పుడు మా విడాకులు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీరు అనుకున్నటువంటి చూపిస్తారు కదా, వాళ్ళని ఫాలో అవుతారుగా మీరు, వాళ్ళని బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, అంతే వాళ్ళ బతుకులు అలాంటివే. వాళ్ళని మీరు వాళ్ళని చూసుకొని వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుని బ్రతికేటువంటి బతుకులు కదా మీవి. జాగ్రత్త, తల్లిదండ్రులనే ఇన్స్పైర్గా తీసుకోవాలి మీరు. తల్లిదండ్రుల ఇన్స్పైర్ వల్ల మీరు ప్రయోజకులు అవుతారు, ధనయోగం ఉంటుంది, విద్యావంతులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, సంతానవంతులు అవుతారు, మీ సంతానం సమాజానికి పనికొస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతాంశంలో వీరికి నష్టకాలం, కష్టకాలం, తొందరపాడుతనం, మద్యపాన సేవనం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగాన్ని పొందుకోవడం, లేనిపోయిన అవసర వ్యక్తులతో పరిచయాలు, దొంగ వ్యక్తులకి పరిచయాలు, చెడ్డవారితో స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా ఇబ్బంది, కళాకారుల క్రీడాకారులకి నష్టాలు, అవమానం పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, చిత్రం విడుదల చేయకూడదు మీరు, నష్టమే, చిత్ర ప్రారంభం కూడా నష్టమే, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవీచ్యుతులయ్యే అవకాశం, కళాకారులకు ఇబ్బంది, లేనిపోని వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు, మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి దూరంగా ఉండాల్సిన ప్రయత్నంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వేద పండితులు మౌనంగా ఉంటే మంచి. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకోకండి. దొంగ జ్యోతిష్కులు పెడదా, దొంగ వైద్యులు పెడదా, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టకరంగా ఉంటుంది. జ్యోతిష్య పండితులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. భగవద్గీత పారాయణం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, రామనామ స్మరణ మీకు అత్యంత శుభయోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తప్పకుండా కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.